నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి అట్లాగే తెలంగాణ పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా ఈ ఏడాది పాలన మాకు బాగా సంతృప్తినిచ్చింది, ప్రజలు కూడా మా పాలనని మెచ్చుకుంటున్నారంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకి వాళ్ళకి సంతృప్తినిచ్చిందా? ఈ ఏడాది పాలనలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా బీజేపీ ఏం చేస్తోంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఎవరికి ఎన్ని స్థానాలు రావచ్చు, దీనన్నిటి మీద ఒకసారి విశ్లేషించుకునే ముందు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ అయితే మాత్రం దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొద్దిగా మెత్తబడింది, వెనకబడింది బీజేపీ పార్టీ. కానీ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే నడ్డాని వీళ్ళందరినీ కలిశాక, అమిత్ షాని కలిశాక కొద్దిగా తెలంగాణ బీజేపీలో చలనం అయితే మొదలైందని చెప్పచ్చు. చలనం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ప్రచారం కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అంటూ కూడా కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు గత 2 వారాలుగా. ఇంతకుముందు అంతా కూడా తెలంగాణలో బీజేపీ అంతర్గత కుమ్ములాటల్లో లేకపోతే ఎవరికి పై చేయి వస్తుందో ఏదైనా చేస్తే అంటూ కూడా ఎవరికి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఉండిపోయారు గత 100 రోజులుగా అన్నదైతే వాస్తవం. ఆ 100 రోజుల గ్యాప్ని బీఆర్ఎస్ ఉపయోగించుకుంది. బీఆర్ఎస్ ఇంకా చావో రేవో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ బీఆర్ఎస్ మీదే అంటూ కూడా కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ అవటము, కేటీఆర్ మీద విమర్శలు అరెస్ట్ చేస్తారంటూ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అంతా కూడా 6 గ్యారంటీలు అంటూ వచ్చింది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తాము, 6 గ్యారంటీలతో మేము ఖచ్చితంగా అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ హామీలు నమ్మద్దు, హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో ఎక్కడ హామీల్ని నిర్వర్తించట్లేదు ఇవన్నీ అని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలకు ఎక్కడో ఒక ఆశ, కేసీఆర్ మీద పూర్తి కోపం, వ్యతిరేకత, 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ, అట్లాగే ఒక్కసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదంటూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు. గ్రామీణ ప్రాంతాలతో సహా కొన్ని చోట్ల బీజేపీకి ఓట్లు చీలినాయి, కొన్ని చోట్ల బీఆర్ఎస్. ఎట్లా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు జరిగినాయి. ఇంకా వాళ్ళు సాధించిన విజయాల గురించి చెప్పాలంటే మచ్చుకి కొన్ని చెప్పచ్చు. అది ఈరోజు విజయాల గురించి కన్నా కూడా వైఫల్యాల గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అదానీ మీద విమర్శలు, అదానీకి మోడీకి ఆ లింక్ ఉంది ఇవన్నీ అంటున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవును అందుకే మేము మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అదానీతో మేము సంబంధాలు తెంచేసుకుంటున్నాం అంటూ కూడా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల డొనేషన్ అదానీ ఇచ్చింది వెనక్కి ఇచ్చేశారు ప్రెస్ మీట్ పెట్టి. కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో దాదాపు 12,400 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్న విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రెస్ మీడియాను ఉద్దేశించి ఎక్కడా చెప్పలేదు. ప్రజల్ని డైవర్షన్ ఎంత బాగా తెలుసో కాంగ్రెస్ పార్టీకి, మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడే ఎంత డైవర్ట్ చేసిన జనాల్ని, ఎట్లా మైండ్ గేమ్ ఆడింది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తనేం తక్కువ తినలేదని 12,400 కోట్ల ఎంఓయూలది క్యాన్సిల్ అని చెప్పకుండా కేవలం 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చింది వెనక్కి ఇచ్చేస్తున్నట్టుగా పత్రికా ముఖంగా వెల్లడించారు. రైతులకి వేవ్ లోన్స్ అంతా కూడా వాళ్ళు తీసుకున్న రుణాలంతా కూడా తీసేస్తాం, ఎత్తివేస్తాం ఇవంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే ముఖ్యమంత్రి 22 లక్షల మందికి మేము లోన్లన్నీ కూడా ఎత్తేసామన్నారు. తర్వాత 40 లక్షల మందికి ఎత్తివేసామన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి ఫోటో వేసి 40 లక్షల మందికి లోన్ వేవర్ చేసిన ఏకైక రాష్ట్రం ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో, అది తెలంగాణ అంటూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో హడావిడి కూడా చేసింది. సో ఎక్కడ క్లారిటీ లేదు రైతుల విషయంలో. ఎన్ని లక్షల మందికి తీసివేశారు, ఎంత అమౌంట్ తీశారు,
22,40,00,000 కాకపోతే ఆ నెంబర్ వేరైనా కూడా కొంతమందికి అయితే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందన్నదైతే ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే 22 లక్షల మందికి తీసామని రాష్ట్ర కాంగ్రెస్ లేదా సాక్షాత్ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 40 లక్షల మందికి తీసామంటూ కూడా వాళ్ళు జనాల్ని మళ్ళీ కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించారు. ఇంకా అసలు 6 గ్యారెంటీలు అంటున్నారు. ఆ 6 గ్యారెంటీల్లో సబ్గా తీసుకుంటేనే మనం సబ్ డివిజన్గా చూసుకుంటే 13 గ్యారెంటీలు ఉన్నాయి. 13 గ్యారెంటీల్లో కేవలం 4 గ్యారెంటీలు అమలు పరిచినట్టుగా ప్రస్తుతం చూపిస్తున్నారు. హైడ్రా విషయం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో కూడా మొదట్లో ఎక్కడ తగ్గమన్నారు, తర్వాత వెనకడుగు వేశారు, తర్వాత కోర్టులకు వెళ్ళారు. హైడ్రా మీద క్లారిటీ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సోదరుడిదే హైడ్రా క్లియరెన్స్ ఇవ్వటం కూడా ఇదంతా కూడా విమర్శలకి దారి తీసింది. వీటన్నిటికన్నా కూడా మూసీ సుందరీకరణ గురించి చాలా స్పీచ్లు ఇచ్చారు ముఖ్యమంత్రి. మొదట్లో ఏమో 1,50,000 కోట్లు అవుతుందన్నారు, మళ్ళీ 141 కోట్లు అవుతుందన్నారు, తర్వాత 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అంతా భరిస్తుందన్నారు. చివరికి ప్రతిపక్షాలు అడుగుతుంటే మోడీయే తీసుకొచ్చే వాళ్ళు, మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మేము ఎక్కడున్నాం, మా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయంటూ తోక ముడటానికి ప్రయత్నిస్తున్నారు. నెపమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి కూడా అందరినీ జర్నలిస్టులని అట్లాగే కొంతమంది డెలిగేట్స్ని వీళ్ళందరినీ కూడా ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ మీద సియోల్లో పంపించారు. చదివండి అక్కడ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని. దా టీంలో ఎమ్మెల్యేలు డెలిగేట్స్తో పాటు జర్నలిస్టులు అందరినీ కూడా పంపించడం కూడా చాలా అనుమానాలకి తావిచ్చింది. ఎందుకంటే జర్నలిస్టులు మీడియాని ఎట్లా కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుందనేది అందరికీ తెలిసిందే. జర్నలిస్టులు ఆల్మోస్ట్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా స్లైడ్ షోలో పెడుతున్న చాలామందిని జర్నలిస్టులను కూడా పంపించారు. మరి జర్నలిస్టులు కనీసం మంత్రులు లేదా డెలిగేట్స్ మాట్లాడకపోయినా జర్నలిస్టులు అక్కడ ఏం చదివి వచ్చారన్నది వాళ్ళ పత్రికల్లో కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఒక వీడియోను కనుక చేసుంటే చాలా బాగుండేది. సో అక్కడ రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఈ 1 ఇయర్ పాలనలో. ఎందుకంటే హామీల గురించి కానీ ఆయన వైఫల్యాల గురించి కానీ అక్కడ ఎత్తి చూపించకుండా, అంతేకాకుండా ఇంకా బాగా సెట్ బ్యాక్ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వీళ్ళు ఇప్పటికే కొండా సురేఖ లాంటి వాళ్ళు, నాగార్జున లాంటి వాళ్ళ మీద సినిమా యాక్టర్ల విషయంలో జోక్యం చేసుకుంటాము. వేములవాడ రాజేశ్వరి దేవి దేవాలయానికి సంబంధించి ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. ఇంకో పక్క షాద్నగర్ ఎమ్మెల్యే ఆయన ఒక కులం వాళ్ళని విమర్శించటము, సాక్షాత్ మర్డర్ చేస్తానంటాం, ఆ వీడియో సర్క్యులేట్ అవ్వటము. అట్లాగే లగచర్ల ఈ బాధితుల విషయంలో కూడా ముందుకు ఒక అడుగు వేసి తర్వాత యూటర్న్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా పార్టీ ఆఖరికి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల మీద కానీ బీజేపీ నాయకుల మీద ఆయన ఉపయోగిస్తున్న భాష ఇవంతా కూడా చాలా విమర్శలకు తావిస్తోంది. తెలుగు మీడియా చూపించకపోయినా నేషనల్ మీడియా మాత్రం, ప్రింట్ మీడియా దాని మీద హైలైట్ చేసింది. ఇంకొకటి ఉంది, అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది లేదా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ఏం చేస్తోంది మాట్లాడాలి. చాలామందికి కూడా సోషల్ మీడియాలో కూడా గమనిస్తూ ఉంటాం, ప్రింట్ మీడియాలో గమనిస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందన్నది రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు మాట్లాడాలే తప్ప పత్రికలు లేదా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాల గురించే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నది చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తోంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మచ్చికో 3-4 పైన చెప్పినా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 750 కోట్లు, చర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి 400 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,35,000 కోట్లు, లేకపోతే మెట్రో ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి ఫండింగ్తో ఇచ్చినవే. అంతేకాకుండా ఇప్పుడు 7 నవోదయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఇది బీజేపీ పార్టీ తెలంగాణకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎప్పుడు చూస్తున్నాం, మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో చూసాం, తర్వాత కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వైఫల్యం. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా కొత్తగా ఒక యూనివర్సిటీలు కానీ లేదా ఒక కంపెనీస్ తీసుకురావటం ఏదైనా వాటి మీద ఇంతవరకు కూడా గ్రౌండ్ లెవెల్లో మనకి ఎక్కడా కనపడదు. బీఆర్ఎస్ మీద విమర్శలు, బీజేపీ మీద విమర్శలు, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు, లేదా డైవర్షను, లేదంటే అరెస్టులు, గత ప్రభుత్వం చేసిన కొన్ని ఫ్లైఓవర్స్ని వీళ్ళు ఇప్పుడు పూర్తయినాయి కాబట్టి వాటిని ఓపెన్ చేస్తూ ప్రారంభిస్తూ మేమే చేసామని చెప్పుకుంటామే తప్ప ప్రస్తుతానికి సంవత్సర పాలనలో ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు పడింది లేదు తెలంగాణలో. ప్రస్తుతం ఏమనుకుంటున్నారు మరి, బీజేపీ ఏమన్నా ముందుకు వెళ్ళిందా, బీఆర్ఎస్ పుంజుకుందా? బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటే చాలా సర్వేలు వచ్చినాయి, నేను చూశాను. ఒక 1 ఇయర్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందని చాలా సర్వేలు వచ్చినా కూడా ఒక సర్వే తెలంగాణ రాష్ట్రం వరకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అట్లాగే లోక్సభ ఎన్నికల్లో కరెక్ట్ ప్రిడిక్షన్ ఇచ్చిన ఒక సర్వేది అయితే నేను తీసుకున్నాను. అది జన్లోక్పాలు. వాళ్ళు దాదాపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 59 నుంచి 64 వస్తాయి కాంగ్రెస్కి అన్నారు, బీఆర్ఎస్కి 40 దాకా వస్తాయన్నారు, బీజేపీకి 8 నుంచి 13 అన్నారు. అట్లాగే లోక్సభ ఎన్నికలు 2024లో తెలంగాణకు సంబంధించి బీజేపీకి 8 నుంచి 9 అన్నారు, కాంగ్రెస్కి 7 నుంచి 8 అన్నారు, ఎంఐఎంకి 1 అన్నారు. సో దగ్గర ఉన్న ప్రిడిక్షన్ కాబట్టి వాళ్ళు తీసుకున్నాను. వాళ్ళు ఇప్పటికిప్పుడు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి సంవత్సర పాలన మీద చూసుకుంటే ఇక్కడ ఒక కీ పాయింట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. బీజేపీ ప్రజల్లోకి వెళ్ళి పోరాటంలో వెనకపడి ఉండొచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఒకసారి మళ్ళీ బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, ఒక్కసారి బీజేపీకి ఓటేద్దాము, ఓటేస్తే కనుక ఏమైనా అవకాశం ఉంటుందా? పక్కనున్న మహారాష్ట్ర ఎన్నికల విజయం తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ వైపుకి మారుతున్నారు. అందులో ఏకైతో సేఫ్ హై అనేది, ఆ బాటెంగేతో కాటెంగే అనేది అయితే తెలంగాణలో కూడా విస్తరిస్తోంది. దానికి ఉదాహరణకు కూడా ఈ సర్వే రిపోర్ట్స్ పెట్టే ముందు ఉదాహరణగా ఒకటి చెప్పాలంటే, వరంగల్లో మనం చూసుకుంటే కనుక అక్కడ పంచకోట శివాలయం మందిర్ అని ఉంది. దాదాపు అది 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఏ రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోకపోతే హిందువులందరూ కూడా అక్కడ యూనిటీగా దాదాపు 3 కోట్ల పైన ఫండ్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆ టెంపుల్ గ్లోరీని అంతా కూడా తీసుకొని వచ్చారు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఏకైతో సేఫ్ అనేది తెలంగాణలో ప్రస్తుతం ఎట్లా ఉంది అనేది. సో ఇంకా ఎలక్షన్ ఈ సర్వే ఎలా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 44 నుంచి 49 స్థానాలు గెలుచుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు, బీఆర్ఎస్ 22 నుంచి 27, ఎంఐఎం 6 నుంచి 7, అదర్స్ 1 నుంచి 2. యాక్చువల్గా ఇదే నెంబర్ ప్రొజెక్ట్ కావాలి 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకోలేదు, కానీ పార్లమెంట్కి వచ్చినప్పుడు 8 స్థానాలు గెలుచుకున్నప్పుడు 8 స్థానాల్లో అసెంబ్లీ వైజ్ లీడ్ సెగ్మెంట్స్ చూసుకుంటే దాదాపు 47 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుచుకుంది బీజేపీ. అందుకే 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోగలిగింది కేవలం 5 నెలల వ్యవధిలోనే. నవంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ దాకా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జూన్లో జరిగిన పార్లమెంట్కి వచ్చేటప్పటికి 8 స్థానాలు గెలుచుకోగలిగింది బీజేపీ. అందులో కూడా చూసుకుంటే మనం 47 అసెంబ్లీ సెగ్మెంట్స్లో లీడ్ సాధించింది. ఢిల్లీ లేదా కేంద్ర బీజేపీ నాయకత్వం 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి దాదాపు 6 నెలల కిందటే ఒక రూట్ మ్యాప్ ఎగ్జిక్యూషన్ ఇచ్చింది. ఈ 45 అప్పుడు 47 గెలుచుకున్నారు, కానీ 2024 లోక్సభలో దాదాపు 40 అసెంబ్లీ స్థానాలని గుర్తించింది ఢిల్లీ బీజేపీ నాయకత్వం. ఆ 40 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ఫోకస్ పెట్టండి, మనం 35 స్థానాల దాకా గెలుచుకుంటామని చెప్పింది. ఆ రిపోర్టే నేను అప్పుడు ప్రీపోల్ వీటిల్లో బీజేపీ తెలంగాణలో ఎమర్జింగ్ అని ఒక వీడియో చేశాను. దాదాపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ బీజేపీ బీఆర్ఎస్కు ఓట్లు చేరటం కానీ ఏదైనా కాంగ్రెస్ వైపుకి వెళ్ళింది. లేదంటే అప్పుడే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ దాదాపు 30 గెలుచుకోవాలి. ఆ తర్వాత జూన్లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో 8 గెలుచుకొని ఆ 45 అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్రస్తుతం మళ్ళీ కదలికి వచ్చిన తెలంగాణ బీజేపీలో గ్రౌండ్ లెవెల్లో 1 ఇయర్ పరిపాలన చూశారు. కాంగ్రెస్ వైఫల్యాల మీద ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ వైపు ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి బీజేపీ వైపు అన్నట్టుగా చూస్తున్నారన్నట్టుగా జన్లోక్పాల్ సర్వే అయితే మనకి చెప్తోంది. దీన్ని తెలంగాణ బీజేపీ నాయకులు ఏమైనా ఉపయోగించుకుంటారా, చతికిల పడతారా
కాంగ్రెస్ పార్టీనే నడిపిస్తారా? ఇదంతా కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. థ్యాంక్ యూ.